హాయ్. హీరో అయినా, విలన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలిగే సమర్థత ఉన్న నటుడు. సో తను పోషించిన ఎన్నో సినిమాల్లోని పాత్రల్లో పాత్ర మాత్రమే కనిపిస్తుంది కానీ అతను మాత్రం కనిపించడు. సో ఐ హ్యావ్ విత్ మీ దిస్ వెరీ వర్సటైల్ అండ్ ఆర్గానిక్ రియలిస్టిక్ యాక్టర్ నవీన్ చంద్ర ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. Hi Naveen. Hello Andy, thank you. Finally we are doing it together. Yeah. But I have always loved your acting, man. Thank you Andala Rakshasi నుంచి మీరు ఒక నా మైండ్లో ఇట్లా ముద్ర వేసేసారు. Thank you. Since then నేను మీరు ఏ సినిమా చేసినా చూడాలి, నవీన్ని చూడాలి అన్న ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు. Thank you, so kind of you. This is very true. But just tell me, యాక్చువల్గా స్పీకింగ్ 16 ఏళ్ల కెరియర్, ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయింది ఒక 11 ఏళ్ల క్రితం, 2012. సో హౌ హ్యాస్ దిస్ జర్నీ బీన్ అండి? అంటే ఐఎమ్ షూర్ ఒక నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తికి ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ టఫ్. బట్ హౌ హ్యాస్ ద జర్నీ బీన్? The journey was, I would say, lucky and fortunate. See, I'm from a small town called Ballari. I know only cinema as in a cinema theater. Because you see, మీరు చూస్తే ఆల్ పెద్ద హీరోస్ కమర్షియల్ ఫిలిమ్స్ అక్కడ రిలీజ్ అవుతాయి. ఫెస్టివల్ వాతావరణం, ఫ్రైడేస్ సండేస్ వస్తే లైక్ ఫెస్టివల్లా ఉంటుంది. సో దాని తప్ప ఎప్పుడు నేను షూటింగ్ చూడలేదు. కెమెరా అంటే ఏంటి, ఈ ట్రాలీస్ ఏంటి, ఇవన్నీ తెలియదు. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ అందాల రాక్షసి. దానికన్నా ముందు చిన్న ఫిల్మ్స్ చేశాను. బట్ అండ్ అందాల రాక్షసి టోటలీ ఫుల్ లెంగ్త్ వన్ వేర్ ఐ కుడ్ లెర్న్ సంథింగ్. అండ్ మురళీ గోవిందరాజ్ వాజ్ ద సినిమాటోగ్రాఫర్. ఆయన FTI ఫినిష్ చేసుకొని వచ్చేది ఆయన ఫస్ట్ ఫిలిం, అనురాగపుడి ఫస్ట్ ఫిలిం. సో అక్కడ ఏం జరిగిందంటే లైక్ దే వర్ గుడ్ అట్ దేర్ క్రాఫ్ట్ అండ్ ఐ వాజ్ ఓన్లీ అలౌడ్ టు ఫోకస్ ఆన్ యాక్టింగ్ అండ్ లెర్నింగ్ మోర్ థింగ్స్. సో సూర్య అనే క్యారెక్టర్ ఇఫ్ యూ సీ ఐ వాజ్ టోటలీ ఇన్ టు ఇట్ యాజ్ అ సూర్య. సో అక్కడంతా తెలుసుకోలేకపోయా, బట్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ దే. దాని తర్వాత ఐ చూస్ సమ్ ఫిల్మ్స్ వేర్ was totally offbeat kind of film, which is subtle, which is away from the commercial and thing. Ido a space నాకు బాగా నచ్చింది. బట్ కొన్ని సినిమాల తర్వాత it didn't work. So didn't work. Then Aravinda Sametha came, then Evaru came, and Super Over, Bhanumati Ramakrishna, Bro, Parampara, Ammu, and these all films తెలియదు audiences నా వర్క్ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. దే లైక్ దో దే ఆర్ సమ్ నెగటివ్ రోల్స్ ఇన్ దాట్, దో సమ్ ఫిల్మ్స్ డిడ్ంట్ డూ వెల్, బట్ స్టిల్ దే అప్రిషియేటెడ్ మై వర్క్. దే అప్రిషియేటెడ్ మై honesty towards my craft. Journey is good and I'm happy. I'm happy the way I'm getting opportunities from industry. Back support and industry has been a backbone and support, because every film I started growing, every film is a learning. I've been getting work because of my previous films work. జనరల్గా మీ కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే ఈ 11 ఏళ్ల ఆర్డ్ కెరియర్లో, అంటే లెట్ us remove those 4 years when it was not actually happening. ఈ 11 ఏళ్ల కెరియర్లో 80% మీకు యావరేజ్ ఫ్లాప్స్ ఉన్నాయి, 20% హిట్స్ ఉన్నాయి, 20% ఒక 2 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, అంటే వెరీ బిగ్ హిట్స్. బట్ వాట్ మేడ్ నవీన్ చంద్ర సో విజిబుల్? అంటే ఎందుకు జనాలకి నవీన్ చంద్ర అంటే అంత ఇష్టం? వై ఇస్ ఇట్ దట్ పీపుల్ లవ్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ మీ సినిమాలు ఆడకపోయినా, మీ క్యారెక్టర్లు కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ ఉన్నా, అది కూడా క్రూయాలిటీ టు ద కోర్ అయినా వై పీపుల్ లవ్ యూ? తెలియదండి. లైక్ ద క్యారెక్టర్స్ ఐ చూస్ ఆర్ వెరీ ఇంటెన్స్. ఎక్కడో I make sure that I sit with the director and make believe that this character exists. So that I should be an add-on to a story. And నేను కూడా కొంచెం I get into roles కొంచెం సీరియస్గా వెళ్ళిపోతా, బికాస్ ఇలాంటి ఆపర్చునిటీ దొరకడమే కష్టం. మన కోసం రాశారంటే ఓకే, దానికోసం మనం డెవలప్ చేసి కూర్చొని చాలా వర్క్ చేయడానికి. బట్ వాళ్ళు ఆల్రెడీ కథ రాసుకున్నారు. దే థాట్ ఐ వుడ్ బి రైట్ ఫర్ ఇట్. సో మై జాబ్ ఈస్ టు డూ జస్టిస్ ఫర్ ద రోల్ అండ్ బీ క్లియర్ అండ్ హానెస్ట్ ఫర్ ద రోల్. అండ్ audiences are going closer to that and they are liking. Example like Ammu film tarvata release ayi 1 week tarvata, because it OTT original kabatti ventane meeku a result teliyadu like theaters. So మా వైఫ్కి లైక్ ఇంటికి వచ్చి కొందరు నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు
ఏంటమ్మా మీ హస్బెండ్ బాగా చూసుకుంటున్నాడా, అంటే మీకు ఇబ్బంది లేదు కదా, ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పోలీస్ కంప్లైంట్ అది ఇది. మై వైఫ్ సైడ్ లైక్ నో, హీస్ అ గుడ్ హ్యూమన్, ఇట్స్ అ ఫిల్మ్ రోల్ అంతే. దట్ కేస్ ఐ షుడ్ సబ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బికాస్ అందరూ ఇది అమ్ము అండ్ మంత్ ఆఫ్ మధు ఐ వాజ్ షూటింగ్ సైమల్టేనియస్లీ. ఓకే. సో నా మెంటల్ స్టేటస్ వాజ్ వెరీ హార్డ్ బికాస్ చాలా టఫ్. ఐ వాజ్ డీలింగ్ విత్ విమెన్, ఆ ఉమెన్ క్యారెక్టర్స్తో నేను డీల్ చేస్తూ ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ బట్ ఐ నీడ్ టు బీ దాట్. అండ్ ఐ షుడ్ సే మై వైఫ్ ఓర్మా, షీ హాజ్ అండర్స్టూడ్ మీ సో వెల్ అండ్ షీ హాజ్ సపోర్టెడ్ మీ సో వెల్ బికాస్ షూటింగ్ తర్వాత ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద రోల్ బికాస్ ఆఫ్ హర్. ఏదంటే కొంచెం కష్టం అయ్యేది. అండ్ మంత్ ఆఫ్ మధులో కూడా ఇట్స్ అ వెరీ ఫ్లాడ్ క్యారెక్టర్, అంటే చూస్తే ట్రైలర్లో చాలా ఫ్లాస్ ఉంటాయి అండ్ హీఈస్ నాట్ కన్సిడర్డ్ టు బి ద రెగ్యులర్ టైప్ ఆఫ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. శ్రీకాంత్ రైటింగ్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ అండి, చాలా నమ్మకం. నాకు ఫస్ట్ కథ చెప్పేటప్పుడు ఓన్లీ ప్లాట్గానే చెప్పారు, నేను వెంటనే చెప్పా ఇది మనం చేస్తే బాగుంటుంది కదా అనేసి. ఇంకా వీళ్ళు థింక్ చేసి సరే వెళ్దాం అనేసి అనుకున్నాం. స్వాతి గారు వచ్చారు, అందరూ కాస్టింగ్ అయిపోయింది. యూజువలీ బైండ్ స్క్రిప్ట్ ఉంటుంది, బట్ వీ డింట్ గెట్ ది స్క్రిప్ట్ బికాస్ ద హోల్ స్క్రిప్ట్ ఈస్ విత్ శ్రీకాంత్. He said, I want my actors to be in a space that they live that moment than preparing everything. So నాకు కూడా ఏం చేస్తారంటే లుక్గా మేము ప్రిపేర్ అయ్యాం, బట్ when it comes to scenes, when it comes to writing and the dialogues, కెమెరా పెట్టిన తర్వాత శ్రీకాంత్ టేక్స్ 10 minutes. ఫ్రేమ్ పెట్టిన తర్వాత శ్రీకాంత్ టేక్ 10 minutes. In that 10 minutes you should own your lines, you should own your character and you should perform. That was very challenging because blank ga unnappudu when you perform somewhere you get that realness. I'm not Vizag guy, Vizag ante నాకు అంత తెలియదు. Shootings కొన్ని shootings కి మాత్రం Vizag వెళ్ళాను. You see the beauty of the Vizag, but inner beauty of the Vizag which is the dark side and a good side of the Vizag శ్రీకాంత్ కి బాగా తెలుసు. And the way we shot also అండి, like there were 8 to 9 wine shop belts అన్నమాట. So gorilla shoot. సో ముందే మా ప్రొడ్యూసర్ మా ప్రొడక్షన్ టీం వెళ్ళేసి వైన్ షాప్ ఓనర్స్తో మాట్లాడి ఒక ఆయన వస్తారు, డబ్బులు ఇస్తారు, హీల్ ఆస్క్ సంథింగ్, ఓకే ఫిల్ దిస్ అండ్ గివ్, దట్స్ ఇట్, టేక్ ద మనీ అండ్ రెస్పాండ్ అంతే. సో అలా ఈ ఫిల్మ్లో ఫర్ అ మోంటేజ్ ఆఫ్ మధుస్ క్యారెక్టరైజేషన్ రియల్ వైన్ షాప్ బెల్ట్స్కి వెళ్ళి కూర్చోవడం, అంటే టు ఎక్స్ప్లోర్ ది రియాలిటీ. అండ్ సింక్ సౌండ్ చేసాం, ఈవెన్ లైట్స్ కూడా ద వే రాజీవ్ హ్యాండిల్డ్, లైక్ న్యాచురల్ లైట్. ఎక్కడ మీకు బాలీవుడ్ సినిమానో టాలీవుడ్ సినిమా రిఫరెన్సెస్ లేకుండా మెయిన్గా ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఎలాంటి సినిమాకి రెఫరెన్స్ లేకుండా ఆర్ క్రాఫ్ట్ వాట్ వీ హావ్ లెర్న్డ్, మా ఎక్స్పీరియన్స్ ఏంటి నేర్చుకుని చేసామండి. బట్ శ్రీకాంత్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ కదా, భానుమతి రామకృష్ణతోనే అతను ఈజ్ ప్రూవెన్ దట్ ఈస్ సచ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. ఈజ్ రైటింగ్ ఈజ్ గుడ్, డైలాగ్స్ ఆర్ గుడ్ అండ్ స్క్రీన్ ప్లే ఐ థింక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది శ్రీకాంత్ స్క్రీన్ ప్లే. అండ్ హి హస్ అన్యూజువల్ కాస్టింగ్, లైక్ టేకింగ్ మీ అండ్ స్వాతి అండ్ శ్రేయ, ది అదర్ మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. షేడీ అని చెప్పి ఒక క్యారెక్టర్ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్, బట్ హీ అబ్జర్వ్ సంథింగ్ ఇన్ హిమ్, హీ క్యాన్ బి అ షేడీ గై ఫర్ శ్రేయ. సో హీ కాస్టెడ్ హిమ్, హిస్ కాస్టింగ్ మేడ్ వెరీ అన్యూజువల్. అండ్ చూస్తే నాకు స్వాతి గారికి we are intense performers. Somewhere he felt that we can carry this and he was very confident. You are మీరు ఇప్పటివరకు ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్ని చాలా ఇంటెన్స్, వెరీ డీప్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. అది ఏంటి, మీరు వెళ్ళి చూస్ చేసుకుంటారా అలాంటివి, లేకపోతే మీ దగ్గరకు అవి వస్తాయా? హౌ డు యు సెలెక్ట్ యువర్ స్టోరీస్? నాకు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఈ ప్రొడక్షన్, ఏ ప్రొడక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ ప్రొడక్షన్కి ఎంత స్టేటస్ ఉంది ఇండస్ట్రీలో, నేను అది చూడక స్టోరీ అండి, స్టోరీ అండ్ ద అప్రోచ్ ఆఫ్ అ డైరెక్టర్. సి ఇఫ్ అ డైరెక్టర్ ఇస్ వెరీ, ఇంకా ఎట్టు పరిస్థితి కావాల్సిందే నవీన్ చంద్ర అన్నప్పుడు, కథ బాగాలేకపోతే ఎక్కడో యూ ఫీల్ యాజ్ ఆర్టిస్ట్ లైక్ ఓకే దిస్ డైరెక్టర్ క్యాన్ ఆన్ సెట్స్ బాగా చేయొచ్చు అనిపిస్తుంది. సమ్టైమ్స్ యూ గో రాంగ్ దాట్ వే బికాస్ కథ బాగుంటుంది, సమ్వేర్ ద ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్లో ఇబ్బంది పడిపోతాం. సో దానికనేసి ఐ వెయిట్ and my secret now is like my wife. I discuss my scripts to her. Since she is also into writing and she's into direction, and she worked with Siddiq sir for a long time in Malayalam industry. And ఏ స్క్రిప్ట్ నేను విన్నా ఇప్పుడు చాలా జాగ్రత్తగా విని, ఎందుకంటే ఐ నీడ్ టు ట్రాన్స్లేట్ టు హర్. కరెక్ట్. In Malayalam or
in Tamil. You know Malayalam. I know Malayalam. Because of her I learned. And she guides me, she suggests me. Sometimes she goes wrong, she understands me and she says, yeah, you are right, this might work this way, this might Okay. not work this way. Okay. And which really helped her. వెరీ గుడ్ నవీన్. మీరు స్క్రిప్ట్ చూస్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కడైనా లోపల ఒక ఫియర్ ఉండదా దట్ హోప్ ఐఎమ్ నాట్ బీయింగ్ టైప్ కాస్ట్, అంటే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుంటున్నానా ఏంటి? బికాజ్ ఒక సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తే మీవన్నీ వెరీ ఇంటెన్స్గా ఉంటాయి, ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో వెన్ విల్ యూ గెట్ ఇన్ టు దట్ కోట్ అన్ కోట్ దట్ టాలీవుడ్ బాలీవుడ్ స్టైల్ వెరీ జనాలందరికి ఇష్టమయ్యే ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్, డాన్సర్స్, మ్యూజిక్, అవన్నీ మనకి ఇష్టం. మనం అవి పెట్టుకొని చూసి మనం ఎగురుతాం, డాన్స్ చేస్తాం. కమర్షియల్ మీటర్ బికాస్ మనకి ఏ ఫంక్షన్ జరిగినా ఆ పాటలు పెట్టుకొని వి హ్యావ్ ఫన్, వి ఎంజాయ్. కరెక్ట్. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ జోన్ ఉన్నప్పుడు Right. కమర్షియల్ సినిమా ఇస్ వెరీ మచ్ నీడెడ్ అండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యు ఆర్ అ బ్రిలియంట్ డాన్సర్. ఈ 40 ఏళ్ల సినిమాలు 6 సినిమాలు చేశారు మీరు, ఒక్క డాన్స్ నంబర్ లేదు మీది. సో అదే అడుగుతున్నాను, అంటే డోంట్ యు ఫియర్ దట్ యువర్ టైప్ కాస్ట్ విల్ బి టైప్ కాస్ట్, ఒక ఇమేజ్ చట్టంలో ఇరుక్కుంటున్నానేమో? నేను భయపడ్డాను. కమ్ అవుట్ ఆఫ్ దిస్. నేను భయపడ్డాను. నేను లోకల్ సినిమా తర్వాత నేను భయపడ్డా. ఆ పోలీస్ రోల్ చేసిన తర్వాత అది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బట్ వరుసగా పోలీస్ ఫిల్మ్లు వచ్చేస్తాయేమో అనుకున్నా. కొంచెం అవేగా వెళ్ళిపోయాను. I started choosing scripts which doesn't have more of typecasting thing. So like super over, like konni films have changed. But ippudu like now some films I have done, some series I have done, some originals I have done, which are even and a half year I was not here in Hyderabad, not into any movies of my promotion or time kudarka. I finished almost 7 to 8 films now. Wow. Which are yet to release. కొంచెం డిఫరెంట్ ఉంటాయి అవి ఖచ్చితంగా. లైక్ అవునా? ఓకే. అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ నేను చేసిన కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల లాంగ్వేజెస్ నాకు ప్రాబ్లం లేదు. సో లైక్ తమిళ్ డైరెక్టర్స్, హిందీ నుంచి డైరెక్టర్స్ ఆర్ కాస్టింగ్ మీ ఫర్ క్రేజీ ఫిల్మ్స్. అండ్ టైప్ కాస్ట్ ఏంటి, ఐ వుడ్ హావ్ డన్ లైక్ మెనీ కాప్స్ రోల్స్ ఆర్ మెనీ డ్రంకర్డ్ రోల్స్. లేదు, సమ్వేర్ ఐఎమ్ లక్కీ దట్ పీపుల్ నో దిస్ గై క్యాన్ పుల్ ఆఫ్ దిస్ ఆల్సో. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఐ గాట్ లైక్ అమ్ము. అమ్ము నాకు ఎలా వచ్చిందంటే, ఇట్స్ నాట్ బికాస్ ద డైరెక్టర్ హ్యాడ్ మీ ఇన్ మైండ్. ఇట్స్ డైరెక్టర్స్ వైఫ్ శాలిని అని చెప్పి, చారుకేష్ గారి వైఫ్. షీఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అందల రాక్షసి. ఓకే, హూ ఇస్ నాట్? అందల రాక్షసులు, ఇఫ్ యూ ఇమాజిన్ దట్ బియర్డ్, అలాంగ్ హెయిర్, ద బ్రాట్ ఐ యామ్, పోలీస్గా నన్ను ఇమాజిన్ చేశారు ఆవిడ. బికాస్ వాళ్ళకి ఆ కాస్టింగ్ దొరకడం తెలుగులో కష్టమైంది. బికాస్ ఐశ్వర్యలక్ష్మి గారు ఇస్ ఫ్రమ్ మలయాళం, బాబీ సింహ గారు ఇస్ ఇన్ తమిళ్. తెలుగులో ఒక యాక్టర్ కావాలి వాళ్ళకు టు మేక్ ఇట్ యాజ్ అ తెలుగు ఒరిజినల్. సో షీ సజెస్టెడ్ హిమ్ మై నేమ్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ మీరు చూస్తే అమ్ములో చేసిన కొన్ని సీన్స్ వల్ల నాకు జిగర్దంద XXలో కార్తిక్ సుబ్బరాజ్ ఒక క్రేజియస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు. అది కూడా ఫినిష్ చేశా. అక్కడ నుంచి ఐ డన్ అనదర్ సిరీస్ ఫ్రమ్ ది సేమ్ ప్రొడక్షన్లో. ఐ డన్ 4 ఫిల్మ్స్ అండి ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్లో. అండ్ విచ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ a director like Karthik Subbaraj who trusted me as an actor, who felt I am talented and నాకు అవకాశాలు ఇచ్చారు. And after that I done some series. చాలా వర్క్ చేశానండి, which are way different from film by film. And if I feel I'm getting films typecasted అన్నప్పుడు I stopped hearing scripts. And మేజర్గా నాకు అబ్బాయి పుట్టిన తర్వాత I become very careful now. ఎందుకో? Because the roles I'm getting which are very intense. If he grows up and sees the films like, తనకు అవగాహన వచ్చే ముందు చేసినా పర్లేదు, వచ్చిన తర్వాత ఇంకా స్లోగా ఐ నీడ్ టు చేంజ్ ఫర్ గుడ్. మీరు స్క్రీన్ మీద ఎలా కనపడుతున్నారు అన్నది మీరు కొంచెం మీకు కాన్షియస్గా ఉంటారు. కొంచెం ఇప్పుడు కాన్షియస్. బట్ వాట్ అబౌట్ ద ఫిల్మ్స్ దట్ యు ఆల్రెడీ డన్ అండ్ అవి పెద్ద హిట్స్ అయినాయి? లైక్ ఎవరులో యూ డన్ అ రేప్ సీన్, దెన్ అమ్ములో ఇట్ వాస్ వెరీ క్రూయల్, యు ఆర్ హెరాసింగ్ యువర్ వైఫ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇవి నిలిచిపోయాయి, అవి హిట్ అయినాయి. నా ఫియర్ అదే అండి, వెన్ ద ఫిలిం రిలీజ్ అయ్యే ముందు నాకు ఒక ఫియర్ ఉంటుంది. ఓకే, ఆడియన్స్ దే హావ్ సీన్ మీ ఫ్రమ్ అందాల రాక్షసి, వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది, దిస్ గై ఇస్ వైబ్రెంట్, ఒక లవ్ బాయ్ లా ఉంటే చాలా బాగుంటుందని. బట్ వాట్ ఈస్ కేటర్డ్ టు మీ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్స్ విచ్ ఈస్ కమింగ్, దాన్ డూయింగ్ అ బ్యాడ్ స్క్రిప్ట్, డూయింగ్ అ గుడ్ రోల్ ఇంపార్టెంట్. అండ్ నాకు ఆడియన్స్ కనిపిస్తుండాలని నాకు చాలా ఇష్టం అండి, బికాస్ ఆడియన్స్ అప్రిషియేషన్ ఈజ్ మై హంగర్. ఇట్స్ ఎ స్మాల్ రోల్ ఆర్ అ బిగ్ రోల్ ఆర్ అ విలన్ రోల్, ఇఫ్ ఆడియన్స్ సే దిస్ గై హాస్ డన్ గుడ్ వర్క్, సో ఐల్ గెట్ మోర్ వర్క్. సో ఆ ఒక పర్స్పెక్టివ్లో పెట్టుకుని ఐ వర్క్. అండ్
లేదండి, బికాస్ ఒక డైరెక్టర్ ఒక కథని ఒక వర్డ్ లైక్ శ్రీకాంత్ మీరు చూస్తే ఆయన రాసిన ఒక ప్రతి వర్డ్ని సింక్ సౌండ్లో మిస్ కాకుండా మేము చేయాలి, దానికి వాల్యూ ఇవ్వాలి యాజ్ అన్ యాక్టర్. మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి మేమైతే కరెక్ట్ ఉంటుందని ఇచ్చినప్పుడు ఇట్స్ ఆర్ డ్యూటీ, ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ షుడ్ బి ఆన్ స్పాట్. ఇప్పుడు మీరు క్యారెక్టర్స్ పోషిస్తున్నప్పుడు బికాజ్ నేను అబ్జర్వ్ చేసింది యాజ్ ఐ టోల్డ్ ఇన్ ది ఇంట్రొడక్షన్, ప్రతి పాత్రలో అసలు మీరు కనిపించరు. వాట్ కేర్ డూ యూ టేక్ అండి? అండ్ ఇట్స్ నాట్ దట్ మీరు ఏదో హెయిర్ స్టైల్ మార్చారు లేకపోతే ఫేస్ మార్చేశారు మొత్తం స్టైలే మారిపోయిందని కూడా కాదు. యు ఆర్ లైక్ సేమ్, ఏదో చిన్న చితగా చేంజెస్ ఉంటాయి కానీ యూ లుక్ ద సేమ్ ఇన్ ఎనీ ఫిలిం. బట్ హౌ డూ యూ మేక్ ఇట్, అంటే అసలు అంత ష్యూర్గా ఎలా మీరు క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి, నేను కనిపించకూడదు అని? వాట్ హోంవర్క్ యూ డూ? మై ఇంటెన్షన్ ఈజ్ అంటే ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ ద డైరెక్టర్ అలాట్ మోర్ దెన్ రీడింగ్ ది స్క్రిప్ట్ ఆర్ సీయింగ్ ద సీన్ పేపర్ చూసి ఆ సీన్ ఓకే ఇలా ఉంది కాకుండా వాట్ డైరెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్, ఓకే అంటే హౌ బెస్ట్ హీ వాంట్స్ టు ఎగ్జిక్యూట్ ద సీన్ అనేది డైరెక్టర్ ఒక థాట్ ఉంటుంది. సో ఐ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ బిఫోర్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, జస్ట్ క్యాజువల్ కాల్స్, ఎలా ఉన్నారు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకుంటాను, how best they are with their characters. So when you are jovial with the director, when you are open with your director without any inhibitions, saying that I'm ready to do anything, అలా ఉన్నప్పుడు they explore a lot of things for a character. అలా ఉన్నప్పుడు I catch hold that and I say like if I am Ravi in real life, నేను ఎలా ఉంటాను? If Naveen Chandra is Ravi, how Ravi will behave? Then Naveen Chandra will go out of me. So then Ravi will be there. Ravi will be there. So I need to switch on and switch off myself. మీరు ఏ ఫిల్మ్ స్కూల్ నుంచి రాలేదు, ఏ థియేటర్ బ్యాక్గ్రౌండ్ లేదు, యు నాట్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ డోంట్ హ్యావ్ ఎ లెగసీ. ఎట్లా, హౌ డిడ్ యూ పికప్ దట్ క్రాఫ్ట్? లైక్ యు నో, ఇస్ దేర్ సమ్వన్ హూ ఇస్ ఇన్స్పైర్డ్ యూ ఆర్ హూ టాట్ యూ, ఆర్ ఏమైనా ఎక్కడ నేర్చుకున్నారా అబ్జర్వేషన్ ద్వారా? ఏంటి, ఎట్లా ఇది పికప్ చేశారు అసలు? Every flop film of mine has taught me a lot. My eye opener was Evaru అండి, because Adivi Sesh and Ramji, the directors, the way ఆ స్క్రిప్ట్ కోసం the way they handled the project, ఆర్టిస్ట్ నుంచి, యాక్టర్స్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, ఎవ్రీథింగ్. అండ్ ఎంత కోర్గా వాళ్ళు స్టిక్ అయి ఉన్నారు క్యారెక్టర్స్ మీద, సినిమా మీద. వాళ్ళ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ అడివి శేష్ ఈస్ వెరీ గుడ్ విత్ హిస్ ప్రొడక్షన్ హౌస్, విత్ అ ఫిలిం, అండ్ ద వే హీ గెట్స్ ద ఫిలిం డన్. హీ పిన్స్ యూ అలాట్, ఇది కాదు అది, ఇది కాదు అది అని. బట్ అట్ ద ఎండ్ రిజల్ట్ మీరు చూస్తే యూ గెట్ ద ఫిలిం రైట్. సో అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ గారి దగ్గర ఒక యూనిక్ డైరెక్షన్ స్కిల్స్ ఉందండి. స్పెషల్లీ అరవింద సమేతలో హీ హ్యాస్ అ ట్రస్ట్ ఆన్ మీ. అది బికాస్ హీ ఫీల్స్ దట్ ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్ నో తెలీదు, హీ హ్యాడ్ అ ట్రస్ట్ ఆన్ మీ. దట్ పీస్ సీన్ మీరు చూస్తే ఇట్ వాజ్ లైక్ ఫర్ దట్ 4 days ప్రిపేర్ అయ్యాం నేను. బట్ ఇట్ సడన్లీ కేమ్ అండ్ 2 hours ఫినిష్ చేశాను. ఆ ఫియర్ అవన్నీ వదిలేసి, ఇన్హిబిషన్స్ వదిలేసి, లైక్ ఎన్టీఆర్ గారితో నేను వర్క్ చేయాలి. దిస్ ఈస్ వన్ ఆపర్చునిటీ వెన్ యూ గెట్ టు వర్క్ విత్ అ గ్రేట్ యాక్టర్. And sitting across and giving a forceful dialogue. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫియర్, ఆ ఇన్హిబిషన్స్, మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నీ ఆలోచిస్తే విల్ నాట్ పర్ఫార్మ్. సో గో ఫర్ ఇట్. ఐ బిలీవ్ మై సిస్టమ్, ఐ బిలీవ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. సిస్టమ్ కరెక్ట్గా ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తున్న నమ్మకం. సో ఐ balance a routine where I stay calm when I do my roles and make sure that director gani na vishayamlo if I am late, na makeup valla late, na costume valla late lekapothe na preparation valla late idi oka incident kuda nenu kaanivanu. I am on spot, mee vaipu nunchi tappu kaanivanu. So time nunchi everything I maintain so that వాళ్ళకి నా ప్రెషర్ ఉండకూడదు. The approach towards me as an actor will be good, the respect will be good. At the same time, if my flaws, any small flaws, they believe that I'm a good actor kadandi, but అందులో నా flaws ఉంటాయి, I can't be 100% accurate. So they happily come and correct, sir ఇది చాలా బాగుంది సార్, కానీ ఇక్కడ నాకు ఇది అనిపించింది సార్, అది చాలా బాగా అనిపిస్తుందండి. బికాస్ యూ నీడ్ టు బి కరెక్ట్. అందరూ మంచి యాక్టర్ అని చెప్తే యూ కాంట్ గివ్ అ గుడ్, అంటే అన్ని లైక్ మీరు కొంచెం సెల్ఫ్ క్రిటికల్ కూడా ఉంటారు. సెల్ఫ్ క్రిటికల్గా ఉంటారు. ఒకప్పుడు అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఆ టైంలో వాళ్ళు సంవత్సరానికి 7, 8, 10 సినిమాలు చేసేవాళ్ళు.
పోను పోను ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఒక హీరో ఈజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ వన్ ఫిల్మ్, ఒక యాక్టర్ అది మొత్తం పర్ఫెక్ట్గా చేయాలి. కానీ మీరు మాత్రం 7-8 సినిమాలు ఆర్ ఒక వెబ్ సిరీస్ అన్ని ప్యారల్గా చేస్తున్నారు. హౌ డు యూ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ ఫ్రమ్ వన్ క్యారెక్టర్ టు ది అదర్? ఎందుకంటే కొన్ని సినిమాల్లో మీరు యువర్ లావుగా ఉంటారు, కొన్ని సినిమాల్లో బల్కీగా కనిపించాలి, కొన్ని సినిమాల్లో లీన్గా కనిపించాలి. బట్ వాటి మధ్య మీకు టైం గ్యాప్ తక్కువ ఉంటుంది టు షూట్. హౌ డు యూ డూ దట్? అంటే ఫుడ్ అండి, లైక్ ఇప్పుడు సపోజ్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ మంత్ ఆఫ్ మధు అండి, మంత్ ఆఫ్ మధుకి షూట్ చేస్తున్నాను. సో అక్కడ ఫుడ్లో కంట్రోల్ చేసిస్తాను. ద మూమెంట్ ఐ ఫినిష్ దిస్ షెడ్యూల్, వెన్ ఐమ్ గోయింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్ షెడ్యూల్, 1 day 2 day ఆ ట్రావెల్ గ్యాప్ ఉంటుంది, ఐ లోడ్ గుడ్ ఫుడ్. 2 రోజుల్లో మీరు వెయిట్ పెరిగి 2 రోజుల్లో వెయిట్ తగ్గుతారా? అయ్యో బాబా, ఈ సీక్రెట్ మాకు చెప్పండి, కొంచెం మేము కూడా నేర్చుకుంటాం. ఎలా? ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే నేను వద్దన్నా నాకు మంచి కథలు వస్తున్నాయి, మంచి రోల్స్ వస్తున్నాయి. టైం లేదు నాకు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్యాటర్ ద టైం. స్టిల్ దే సేయింగ్ లైక్ విల్ వెయిట్, గివ్ us 10 days, గివ్ us 3 days, ఫస్ట్ లెట్స్ స్టార్ట్. సో అలా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ యా, ఐ హ్యావ్ అ ప్రాపర్ రొటీన్ ఫర్ మీ యాజ్ అ యాక్టర్. ఎందుకంటే నా ఫేస్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, నా ఫేస్ మీద ఇంత టైం, నా ఫేస్ మీద ఇంత స్టేజ్ అన్ని సెట్ చేస్తున్నప్పుడు ఐ హోల్డ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నాట్ డ్రైవింగ్, I hold a responsibility of not getting injured anywhere by playing, going out or doing something. దానివల్ల ఏదో ఒక నాకు అవ్వకుండా that will affect the production. సో ఇలా చాలా రొటీన్ బ్యాలెన్స్ చేస్తూ క్యారెక్టర్ స్విచ్చింగ్ అంటే అండి స్టేట్ ఆఫ్ మైండ్. సో నేను ఇప్పుడు ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఇంకో సినిమా కథని ఒక బుక్లా నావెల్లా చేసుకుంటాను, విచ్ డజంట్ హ్యావ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, ఒక బుక్లా లైక్ ఐఎమ్ ట్రావెలింగ్, ఈ షెడ్యూల్ అయిపోయింది, నెక్స్ట్ షెడ్యూల్ వెళ్ళేటప్పుడు 1 day ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్లో ఐ సిట్ అండ్ రీడ్ మై స్క్రిప్ట్, అండర్స్టాండ్, స్విచ్. బట్ ఐఎమ్ వండరింగ్, అసలు మీరు వెయిట్ ఎలా పుట్ డౌన్ అవుతున్నారు? అది అర్థం కావట్లేదు నాకు. 2 రోజులు వెయిట్ ఎట్లా పెరుగుతున్నారు, 2 రోజులు వెయిట్ ఎలా తగ్గుతున్నారు? లైక్ ఎగ్జాంపుల్ అండి, లైక్ స్వీట్ పొటాటోస్, పనీర్, అండ్ దే ఆర్ సమ్ వెజ్ ఫుడ్ విచ్ గివ్స్ యూ అ గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఓకే, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ you work out, I work out only for 30 minutes. I don't push more so that I look big as a bodybuilder. లేకపోతే క్యారెక్టర్స్ నుంచి క్యారెక్టర్ స్విచ్ అవ్వడానికి అవ్వదు. If you build a mass, correct, so you have a balanced diet where you behave like an animal, you practice as an animal, like use your, like if you have 2 legs, use your 4 legs kind of things. I do these kind of acrobatic things where it keeps my body and my soul, mind at one pattern. If suddenly a director wants me to do this, a wacky thing, my body should support, my not only brain or mind, the whole thing should support me. Like example Jigarandalo, like it's a crazy scene and where I need to perform. It's an instant reaction na characters avanni. So vaatlikannitiki preparation ekko cheyalemu. But if your system is clean, if your core strength is strong, your inner strength is strong, you switch this way. It's focus something. Okay. So meeku main ga you are very focused on what you are eating. Yeah. Food. What about your sleep? Because again back to back kada films schedules, how do you manage your sleep? Because that affects your mental status, your physical status, everything. Adandi vitamin N. I consume vitamin N. Ante ento? I'm not being rude for myself. Like ఇంత డైట్ చేయాలి, ఇది తినకూడదు, లైఫ్ ఫుడ్ అనేది సాక్రిఫైస్ అలాంటి కాదు. ప్రాపర్గా ఇండియన్ ఫుడ్, కుక్డ్ ఫుడ్, ఆన్ సెట్స్ ఐ కుక్ మై ఫుడ్. సెట్స్లో మీరు వండుకుంటా? వండుకోవడం అంటే మీరు అన్ని తెచ్చుకుంటారా? మీ స్టవ్, స్టవ్, ఇండక్షన్, స్మాల్ థింగ్స్. మై అసిస్టెంట్ కుక్స్, సమ్టైమ్స్ ఐ కుక్, ఐ ఈట్. సో దట్ ఎక్కడెక్కడో లైక్ ప్రొడక్షన్ ఫుడ్ వల్లనో బయట ఫుడ్ వల్లనో హెల్త్ అప్సెట్ అవుతాయి, దట్ mentally it affects your brain. Suddenly మీకు lunch break తర్వాత if you're uneasy with your stomach and going for scenes, that uneasiness will be there on your face. But still ఎంత ఓవర్కమ్ చేసినా, ఇంత గ్రేట్ యాక్టర్ ఉన్నా ఎక్కడో ఒక పర్సంటేజ్ అది ఉంటుంది. సో ఐ మేక్ షూర్ that doesn't affect, nothing affects my profession. సో ఫుడ్ లో మీరు విషయంలో చాలా కేర్ఫుల్ ఉంటారు. ఓకే, సో దట్ ఐల్ నాట్ అదే తినను ఇది తినను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ లెస్ and compromise avanu. But sleep etla? Sleep 5 to 6 hours. Okay. And travel, shooting travel lo I compensate 1 hour to 1.5 hour edo cheskoni. Okay. And what is vitamin N? Vitamin no ante? Yeah, no for like with the things which
stops me, my focus ఉన్నప్పుడు దాన్ని నో, లైక్ షుగర్, లైక్ మెనీ ఫుడ్ థింగ్స్ విచ్ మేక్స్ యూ డిజీ. లంచ్ బ్రేక్లో హ్యావ్ వైట్ రైస్ లేకపోతే హెవీ ఫుడ్ తిన్నప్పుడు యూ టెన్ టు బి అండ్ యూ నీడ్ టు హ్యావ్ అ బ్లాక్ కాఫీ అండ్ ఆల్. సో ఆ బ్లాక్ కాఫీ హిట్స్ అవన్నీ నేను తీసుకోను. I try to be as natural as an actor so that it comes from my system and director ki okay ane word vachedaka I'll work for it. Sometimes I shoot in Munnar. I need to fly back to Madurai. Again I should come to Hyderabad. Then I go to Vizag. It's like one go, finish the schedule and come back. ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో whenever you get time you sleep అంతే. You don't drive. I don't drive. I don't risk anything with food or with sports or anything. If I'm నాకు ఓకే లైక్ 1 week ఆఫ్ ఉందంటే దెన్ ఐఎమ్ అన్ అడ్వెంచర్ గై. ఆ 1 week ఉన్నప్పుడు అందులో కూడా కేర్ తీసుకుంటా బికాస్ షెడ్యూల్స్ ఉన్నాయి. సో నా వల్ల ఏ షెడ్యూల్ కూడా బ్రేక్ అవ్వకూడదు. అండ్ ద డిసిప్లిన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ రాజా రవీంద్ర గారు. హీస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై వర్క్ ఫ్రమ్ 4.5 years. అండ్ ఇన్ఫ్యాక్ట్ అరవింద సమేత రోల్ వచ్చినప్పుడు నాకు I couldn't judge. చేయనని చెప్పాను, చేయలేను అని చెప్పాను. బట్ రాజా రవీంద్ర గారు జోన్ మీకు పిచ్చా అండి, ఫస్ట్ తెలుసుకోండి ఏంటనేది. దెన్ హర్డ్ అబౌట్ ఇట్. దెన్ అక్కడ వెళ్ళిన తర్వాత దట్ ఫిల్మ్ రియలీ గేవ్ మీ బిగ్ వ్యూవర్షిప్. చాలా బిగ్ వ్యూవర్షిప్ ఇచ్చింది నాకు. ఇప్పుడు కాల్ మీ యాజ్ అ క్యారెక్టర్. ఇప్పుడు దాకా నవీన్ చంద్రన్ బయట పిలువరు, బాలరెడ్డి అంటారు, రవి అంటారు, సూర్య అంటారు. They call with me my characters. Somewhere I'm lucky that audience like my work and they're supporting me. Also Naveen, inta cruel characters play chesi, inta antagonist characters play chesina, you have such great women following. How is it? Asal I am like very surprised. And so many girls they love you, they like you, they have crush on you. Inta mandi, I mean you've got lot of lady fans. Thank you. I should thank God because నాకు like women are very close to me, like my mother, my sister. A women family మొత్తం women culture లోనే నేను పెరిగాను నేను. So somewhere I feel I'm so lucky that I'm getting the same what I get from my family. I'm getting the same because చాలా మంది DM చేస్తుంటారు. చాలా రెస్పెక్టబుల్ గా నాకు they appreciate my work and I'm so fortunate. Even in airports ఎక్కడైనా వెళ్తున్నప్పుడు like older women like they come, బాబు పరంపర చూసాము and they do this and all like బాగా అనిపిస్తుంది అండి. like I'm doing my work and they are liking my work. అదే అనుకుంటాం. మీరు విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ని చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు అంటే వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ యూ విల్ థింక్ అండి? అందుకని జనరల్గా అంటే ఒక కెరియర్ దాకా వచ్చారు మీరు, వేరే నౌ యూఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ టైంలో people will be very picky and choosy. No, I should not do this role because focus is on the women. The character is women focused. It's a women centric film. So let me avoid అని అనుకుంటారు. కానీ మీరు అమ్ము లాంటి క్యారెక్టర్, మంత్ ఆఫ్ మధు అండ్ చాలా చేశారు ఇలాంటివి. సో వాట్ మేక్స్ యూ డూ దాట్? నిజాయితీగా అనిపిస్తుంది అండి. అండ్ ఉమెన్కి సంబంధం తాలూకున్న స్టోరీస్ చెప్పాలి. చాలా తక్కువ డైరెక్టర్స్ ఉన్నారు. అంటే లైక్ మంత్ ఆఫ్ మధులో లేఖ అనే క్యారెక్టర్ ఇస్ ఫర్ రియల్. మీరు చూస్తే యు గో టు ద మెయిన్ రోడ్, బస్సెస్లో చూస్తే లైక్ లేఖ లాంటి క్యారెక్టర్ గొడుగు పెట్టుకొని, చిన్న బ్యాగ్ పెట్టుకొని, బస్ టికెట్ తీసుకొని, వాళ్ళ లోపల ఉన్న చాలా విషయాలు డైలీ లైఫ్లో వాళ్ళు చేస్తున్న స్ట్రగుల్, ఆ ప్యాషన్ టు సర్వైవ్ అండ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. లైక్ ఈవెన్ భానుమతి రామకృష్ణ, ఏజ్ ఫ్యాక్టరీలో ఉన్న అమ్మాయిలు, అండ్ సూపర్ ఓవర్లో చాందిని లాంటి క్యారెక్టర్, చాలా క్యారెక్టర్స్ అందులో నిజాయితీ ఉన్నాయండి. వై అంటే ఇప్పుడు నా సెంట్రిక్ గా వెళ్ళే కథలు చాలా వస్తాయండి. అదే అంటున్నాను, ఐ కెన్ చూస్. అది చూస్ చేసుకుంటే మీరు ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు కదా నెక్స్ట్ లెవెల్ కి. అది మీరు అది ఆలోచించట్లేదు ఎందుకు అని అంటున్నాను నేను. లేదండి, ఈ కథలో నిజాయితీ ఉందండి. దిస్ ట్రూత్ ఇన్ దట్, దిస్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ స్టోరీ. అండ్ ఈవెన్ లైక్ మై సిస్టర్, మా వైఫ్ ఎవరైనా ఇంట్లో చూస్తే కూడా అలాంటి కథలు వాళ్ళకి ఎక్కడో అది ఎంకరేజ్మెంట్, ఒక మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఈవెన్ చూస్తే స్క్రీన్ స్పేస్ గురించి నేను భయపడినాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్క్రీన్ స్పేస్ ఇంత ఉండాలని చెప్పాలనుకున్న పాయింట్. లైక్ నేను ఒక ఫిల్మ్ చేస్తున్నా, కాజల్ అగర్వాల్ గారు చేస్తున్న ఒక ఫిలిం, బ్యూటిఫుల్ స్క్రిప్ట్, చాలా మంచి స్క్రిప్ట్, బట్ ద డైరెక్టర్ వాంటెడ్ మీ ఫర్ అ రోల్
which is very important, which doesn't have a bigger screen space, but still I feel I should be in that film. Okay. To tell this kind of stories where women is also equally powerful, and women is also equally knowledgeable when she comes out and she fights the odds. సో జెండర్ ఈక్వాలిటీ అనేది నాకు చాలా ఇష్టం. మీరు తెలుగు సినిమాల కంటే ఎక్కువ తమిళ్, మలయాళం, కన్నడ చేయటం వల్ల ఐ థింక్ మీకు ఒక పర్స్పెక్టివ్, చాలా లార్జర్ పర్స్పెక్టివ్ ఉన్నట్టుంది. ఐ థింక్ మలయాళం ఫిల్మ్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యు అ లాట్. అంటే ద స్టోరీ టెల్లింగ్, ద చూసింగ్ ఆఫ్ ద ప్లాట్, యూనో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యు షుడ్ డూ. వాళ్ళ కల్చర్ ఎక్కువ ఉంది, వాళ్ళ ఫెస్టివల్స్ ఎక్కువ ఉన్నాయి, కల్చర్ ఎక్కువ ఉంది, అండ్ ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ పని చేస్తారు. మలయాళస్ ఎవ్రీ వన్ వర్క్, నో వన్ బి ఐడిల్. వాళ్ళు ఏది చేసినా ఎక్స్ట్రీమే ఉంటుంది. సో అండ్ ఫిలిమ్స్ లైక్ జై 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 లైక్ అమ్ముకి ముందు అది రిలీజ్ అయింది. లైక్ అది నాకు చాలా బాగా ఇష్టమైంది. లైక్ అండ్ అంగమాలి డైరీస్ నుంచి, అండ్ అంగమాలి డైరీస్ అయితే నేను మా వైఫ్ వి వెంట్ టు అ థియేటర్ అండ్ వాచ్ ఇన్ కేరళ అనమాట. అక్కడ ఆడియన్స్ ఏంటంటే లైక్ ఈలలు, విజిల్లు, పేపర్ థ్రోయింగ్ ఉండదు. క్లాప్, దే క్లాప్ ఫర్ గుడ్ సీన్స్, దే క్లాప్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ సీన్స్ అండ్ ఆల్. ఆఫ్టర్ ద ఫిలిం దే స్టాండ్ అప్, వెన్ ద డైరెక్టర్స్ రోలింగ్ టైటిల్ అంతా వస్తుంటే వాళ్ళు నించుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్ ఇచ్చి, ఆల్మోస్ట్ నాకు తెలిసి థియేటర్లో ఉన్న 50% పీపుల్ విల్ సీ ద హోల్ ఎండ్ టైటిల్స్ అండ్ గో అవుట్. దే రెస్పెక్ట్ సినిమా అలాట్. అండ్ వాళ్ళ బడ్జెట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ ద ఫిల్మ్స్ విచ్ ఐ డూ ఆల్సో కూడా బడ్జెట్స్ తక్కువ ఉంటాయి. బట్ క్రాఫ్ట్కి సంబంధించిన హార్డ్షిప్ ఎక్కువ ఉంటుంది. బికాస్ మాకు మార్కెట్ అనేది మాకు చాలా పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నవీన్ చంద్రకి మార్కెట్ ఉందా, స్వాతికి మార్కెట్ ఉందా? బికాస్ లైక్ పీపుల్ సే నీకు చాలా పెద్ద హిట్ పడాలన్నా, ఒక కమర్షియల్ హిట్ పడాలి, ఒక పెద్ద సినిమా హిట్ పడాలి. నాకు తెలియదండి అది హిట్ పడుతుందా, పడేలా ఉందా లేదు కూడా తెలియదు. బట్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. లైక్ శ్రీకాంత్ ఇప్పుడు టు కాస్ట్ దిస్ ఫిలింలో నేను నవీన్ చంద్ర, ఓకే, ఐ హావ్ డన్ సమ్ సిరీస్, ఐ హావ్ డన్ సమ్ OTT ఫిల్మ్స్. ఐఎమ్ నాట్ as big as a star where immediately ట్రైలర్ టీజర్ రిలీజ్ అవ్వగానే బిజినెస్ అయిపోవడానికి. స్వాతికి ఇప్పుడు కమ్బ్యాక్ అంటున్నారు. స్వాతి లైక్ కమ్బ్యాక్ ఏం కాదు, షీఈస్ బీన్ దేర్, షీ హ్యాస్ అ చాయిస్, షీ చూసెస్ వెరీ ఫర్మ్లీ. ఒక సినిమా, 2 సినిమా, సర్చ్ చాయిస్. అండ్ శ్రేయ చూస్తే మీరు శ్రేయ అంటే శ్రేయ క్యారెక్టర్కి లైక్ యూజువలీ బ్యూటిఫుల్ గర్ల్, సన్నగా ఉండి, క్యూట్ గా ఉండి, who looks beautiful, who dances and all. But no, Srikanth's idea was something else. He wants Madhu to be that way. Because when you choose the USA NRI culture, like food has become a main integral part of kids. Correct. And genes, కొందరు హెరిడిటరీగా ఉంటుంది, కొందరికి అది న్యాచురల్ అది. బట్ దట్ డజంట్ మీన్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్. దే ఆర్ బ్యూటిఫుల్ విత్ ఇన్. అండ్ మనం చూసే విధానం ఉంది. ఐ అప్రిషియేట్ శ్రీకాంత్ అ లాట్ బికాస్ ఇలాంటి క్యారెక్టర్ తీసుకొచ్చి రిప్రజెంట్ చేయడం. మంత్ ఆఫ్ మధు ట్రైలర్ చూస్తున్నాను సేపు, ఆ 2.5 minutes నాకు అర్థమైన కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఐ వాంట్ యూ టు యాడ్ ఆన్ టు దాట్. ఒకటి, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ అంటే బాడీ షేమింగ్ బాగా ఎక్కువైన ఈ రోజుల్లో, ఎస్పెషలీ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే అట్ అ పాయింట్ ఆఫ్ టైం కామెడీ కూడా చేసేవాళ్ళు. అంటే నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, పుట్టిగా ఉన్నారు, లావుగా ఉన్నారు, ఈ టైప్లో. ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగా ఉన్న వాళ్ళు ఎవరు, దే కాంట్ బి అ హీరో ఆర్ హీరోయిన్. సో అది బ్రేక్ చేశారు. రెండోది, యు షోన్ ద గర్ల్స్ సైడ్ ఇమోషన్స్. అంటే అమ్మాయిలు ఆ టీనేజ్లో, యంగ్ ఏజ్లో ఎవరికి పడితే వాళ్ళ అబ్బాయిలకి అంటే ఒక హీరోయిక్గా ఉన్న అబ్బాయిలు, డ్రంకర్డ్స్, లేకపోతే 10 మందిని కొట్టే అబ్బాయిలు, అలాంటి అబ్బాయిలకు పడిపోవటం. And later on they realize, but it's too late. So and then I've also seen టాక్సిక్ మ్యాస్కులినిటీని మీరు అడ్రస్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో వాట్ ఆల్ యూ డెల్ట్ విత్ దిస్? ఐ మీన్ ఐ మే రైట్? నేను అబ్జర్వ్ చేసింది కరెక్ట్? యా. అంటే టాక్సిక్ మ్యాస్కులినిటీ గురించి వస్తే అండి, మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ అండి. ఈవెన్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసివ్ దాట్ మచ్. ఐ ఫీల్ అవతల వ్యక్తి అండర్స్టాండ్ చేసుకోవాలి, నా లోపల ఎంత ప్రేమ ఉంది, నా లోపల ఎంత మీరు అర్థం చేసుకోవాలి. తెలియట్లేదా? నేను చెప్పలేను, నువ్వు తెలుసుకోవాలి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు రైట్ అనేది నాకు తెలియదు. మీకు ఎంత టాక్సిక్ మెస్కన్, యువర్ ఎస్కేపిజం. ఇఫ్ యు ఆర్ అన్ ఆల్కహాలిక్, యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రియాలిటీ. ఓకే, అండ్ యువర్
you're helpless and you're not expressive and you're not hurting anyone, but still నీ చుట్టూ ఉన్న మనుషుల్ని నీ మీద ఉన్న ప్రేమ ఉన్న మనుషులకి అది హర్ట్ అవుతుంది. సో అలాంటిది ఒక క్యారెక్టర్ నిజంగా ఐ హావ్ సీన్ ఇన్ రియల్ లైఫ్. many of men I have seen. And coming to the body shaming thing, I can build a very good six-pack body, I can build a very good muscle, I can look very good as an actor, as a hero, I can shape myself. But Madhu lanti character ki I have not worked out. I didn't drink alcohol while performing their role. There are people who have been body shamed continuously, like Shreya. To take it, casting Shreya is the most happiest thing which has happened in my career, because అమ్మాయికి చిన్నప్పటి నుంచి she has seen Bollywood, she has seen Bollywood, she has seen Collywood, all things, and తనలాంటి అమ్మాయిని తను ఎక్కడ చూడలేదు. all women, all beautiful women, that's not wrong. Very true, because it's a business కాబట్టి producers and directors they should opt that. But ఇలాంటి కథలు కూడా చెప్పొచ్చు and చెప్పాలి. And Shreya's character will be eye opener for all the teenagers here. కాన్ఫిడెన్స్ ఒకటి ఇవ్వాలండి అమ్మాయిల్లో అబ్బాయిల్లో. ఇట్స్ ఓకే టు బి లైక్ దిస్, ఇట్స్ ఓకే టు బి రాంగ్, ఇట్స్ ఓకే టు బి ఫ్లాడ్, ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే. యా ఎగ్జాక్ట్లీ. అలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. బట్ ఐ థింక్ మంత్ ఆఫ్ మధు ఐఎమ్ సీయింగ్ it will really open up so many. Even I am hoping, and because my gut feeling is Srikanth's writing more than our performances in the film. People trailer launch and people have been appreciating us with our performances. I feel Srikanth's writing is a trump card of our film. A trailer lo oka dialogue untundi told by Shreya's character. She says, I think your wife is not okay with your alcoholism. అంటే మీరు అప్పుడు what are you saying? ఎవరిని అంటున్నావు ఎవరిని అంటే వాట్ డస్ దట్ మీన్? అంటే ఈస్ దట్ గై ఇన్ అ డినయల్ స్టేటస్? yes, అంటే దట్ హీస్ నాట్ ఆల్కహాలిక్, he's happy with that. ఎగ్జాక్ట్లీ. he's happy. he thinks ఆవిడ అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అంతే. అంటే వీడు ఒక చెప్తాడండి, మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించాడు నేను అలాగే ప్రేమించాను. తెలీదు, చెప్పాలా? అంటే మధు అనే క్యారెక్టర్ వలన ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మా అమ్మగారికి మా ఫాదర్ అరుస్తారు, తిడతారు, చిన్నప్పుడు నుంచి చూస్తారు. ఓకే, ఫాదర్ అంటే మదర్ని అరవాలి, తిట్టాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ చావలిజం, మేల్ చావలిజం చూపించాలి. సో మధు క్యారెక్టర్ కూడా అంతే అనుకుంటా. చిన్నప్పుడు కరెక్టే కదా. మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో అయితే పెరుగుతారో మీకు అదే బెంచ్ మార్క్. మీ అమ్మ నాన్న ఎలా అమ్మాయిలు కూడా అంతే, చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారితో ఇలాగే ఉన్నారు. సో పెళ్ళైన తర్వాత నేను కూడా మా హస్బెండ్స్తో ఇలాగే ఉండాలి. అది రూల్ కాదు, అది యూ డోంట్ హ్యావ్ అ రూల్ ఆఫ్ దట్. You have your individuality, you have your own choice. Basic thing is you are a human. First thing, marital status kante first thing you are a human, right? And respect your opposite gender as a human, then see as a gender. How are you as a person, Naveen? అంటే గ్రోయింగ్ అప్ ఏజెస్ లో మీ అమ్మా నాన్నలు చూసి మీరు ఏం నేర్చుకున్నారు? తర్వాత ఏది రైట్ ఏది రాంగ్ అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? టుడే వెన్ యు ఆర్ విత్ యువర్ వైఫ్ హూ బిలాంగ్స్ టు సెపరేట్ స్టేట్ కేరళ, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే హౌ అడాప్టబుల్ ఆర్ యూ బోత్ టు ఈచ్ అదర్ ఇన్ అ రిలేషన్షిప్? కావాల్సింది ఒక మ్యాజిక్ అండి. ద మ్యాజిక్ బిట్వీన్ టూ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ హ్యాస్ హ్యూమన్. మనిషిగా అవతల వ్యక్తిని మనిషిగా చూస్తే అప్పుడు ఫస్ట్ ద హ్యూమానిటీ అనేది వచ్చింది అనుకోండి, యూ విల్ నాట్ సీ ద జెండర్. సో సమ్వేర్ కంపాటిబిలిటీ, లవ్, ప్యాషన్ ఇవన్నీ అంతా అండి రియల్ స్పేస్లో ఉండాలి. బీ గ్రౌండెడ్, బీ హంబుల్ టు ఆపోజిట్ జెండర్. ఇఫ్ యూ ఆర్ హంబుల్ టు ఆపోజిట్ జెండర్, you receive good vibes from them, good positivity from them, and you go along very smoothly. As a person, Nenu, I have grown up with two sisters, Amma and Valni, Ma Udina. They are very connected to us. And ekkada kuda like a difference lekunda, we are very connected in the family. And I feel family is one thing which keeps you grounded. Because meer enta baita cinema actor unna, enta great performer unna, you are nothing in front of your family. Correct. They will just, so a woman perspective మీకు చిన్నప్పటి నుంచి ఉంది. మీకు కొంచెం వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించటం, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది అర్థం చేసుకోవడం, బిహేవియర్ లో మార్పు వస్తుందండి నిజంగా. బికాజ్ when you come out,
and like when you see other women, when you treat your women well, for sure 100% you will treat other women well. Either they are good looking, either they are fat, or either they are elagana undadi. It's your perspective of seeing them. And me as a person with my wife, uh, mm, mm, God willingly, till now we are good. We are happy with the progress with our relationship, and we are blessed with a baby boy. But what is that one magic that happened? అంటే మీ ఇద్దరి మధ్య ఏంటి అది that keeps you binded together? That Trust and trust. Yeah. The trust we have till now, and it's gonna continue in a bigger way. సో మీరు ఎప్పుడైనా ఈ టాక్సిక్ మాస్కులినిటీ కైండ్ ఆఫ్ ఈ బిహేవియరల్ ప్యాటర్న్స్ మీలో అబ్జర్వ్ చేశారా వెన్ యూఆర్ విత్ యువర్ వైఫ్? అంటే వెన్ నాట్ విత్ వైఫ్ అండి, అంటే say like 6-7 years back, I used to drink, I used to smoke, I used to have heavy non-veg, mukkalendi annam digadu, and your opinion towards women or the way opinion towards women was not harsh, not anta bad ani kaadu, but కొన్ని judgmental ga undenu. Yeah, but as the life progressed, I've changed my opinion, and like this women-centric films చేస్తున్నారు, like Ammu. Like Ammu లాంటి ఫిల్మ్ నేను చేయకపోయింటే probably నేను కూడా, like, because I've seen my father growing, and I've seen my other friends doing all these things, I would also behaved with my wife that way. But Charu sir, like ఒక మంచి ఫిల్మ్ తో పాటు he has changed me as a person also. That anger towards my wife or towards any woman total shut. Wow. చూసే విధానమే మారిపోయింది, అండ్ అందులో ఉన్న తృప్తి ఎందులో లేదండి. నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ చూసాను మీది, వేరెన్ యూ సెడ్ యు వర్ అ వెరీ నోటోరియస్ కిడ్, అండ్ మీరు జేబుల్లో కత్తులు వేసుకొని తిరిగేవారు అంటే కాలేజ్కి, అండ్ యూస్ టు బీట్ అప్ బాయ్స్, అండ్ యూనో యు వర్ వెరీ వెరీ రూడ్ టు యువర్ టీచర్స్, అండ్ అంటే ఐ డోంట్ నో ఆ కైండ్ ఆఫ్ సెటప్ నుంచి మీరు ఇంత సాఫ్ట్గా, ఇంత సోబర్గా, ఇంత ఇవాల్వ్డ్గా ఎలా అయ్యారు? హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే నేను పెరిగిన వాతావరణం అండి, బికాస్ మాకు సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అక్కడ బళ్ళారిలో. 7 థియేటర్స్ అండి, ఈ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా పెద్దగండి, అండ్ వాట్ హీరోస్ యూస్ టు డూ, వీ యూస్ టు ఇమిటేట్ దట్. ఓకే, ది హీరో ఇస్ వేరింగ్ ఎ బ్యాగీ ప్యాంట్, so we will stitch that baggy pant. Okay. The hero has a button chaku, we keep it. You know, Shiva example, chain used to tie here as a chain. Really? Yeah. Because we are so much influenced, because maku akkada dance shows ekku undevi, annual day functions, they aura undedi of actors thing. So akkada ala perigipoyanu. But when I came to become an actor, and when life taught me staying without food, without water, without stay, and without pocket money, and eating 1 samosas a day, and నీ దగ్గర లేకపోయినా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, నీకు హెల్ప్ చేసినప్పుడు, అండ్ స్పెషలీ అన్నం లేనప్పుడు, ఫుడ్ లేనప్పుడు, లైక్ ఫ్రెండ్స్ కానీ అమ్మాయిలు లేకపోతే తెలిసిన వాళ్ళు ఫుడ్ ఇవ్వడం, సో దోస్ ఆల్ థింగ్స్ చేంజ్ మీ యాజ్ ఎ పర్సన్. అప్పటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో మైండ్లో ఉండటం వల్ల, సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఆ క్యారెక్టర్స్ అన్ని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు. ఆ విలన్ క్యారెక్టర్స్, ఆ క్రూయల్ క్యారెక్టర్స్, ఇట్ కమ్స్ వెరీ న్యాచురల్లీ. Because life teaches you a lot of things, naturally it came. అమ్ము లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు, లేకపోతే మంత్ ఆఫ్ మధులో వెన్ యూఆర్ అబ్యూజింగ్ దట్ గర్ల్, అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు మీరు షార్ట్ అయిపోయాక బయటకు వచ్చి కూర్చున్నాక ఎప్పుడైనా అనుకుంటారా, అంటే హౌ కెన్ పీపుల్ బి సో బ్యాడ్, సో క్రూయల్? సో అందుకే కదండి ఇలాంటి కథలు ఎంచుకుంటున్నాను, బికాస్ సమ్మన్ షుడ్ రిప్రజెంట్ దిస్ బ్యాడ్ పీపుల్, సో దట్ దే షుడ్ నో దిస్ ఇస్ బ్యాడ్. బికాస్ చాలా మందికి ఏంటంటే ఏం చేసినా, వాళ్ళు ఏం చేసినా స్టిల్ దే లవ్ హిమ్, దే లవ్ హర్, అండ్ ఓపిక బట్టి ఏమైపోతుందంటే యూ లూజ్ యువర్ సెల్ఫ్. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. సో మంత్ ఆఫ్ మధుకి సంబంధించినంత వరకు మీ క్యారెక్టర్లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? వై డూ యూ థింక్ దట్ యువర్ క్యారెక్టర్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద ఫిలిం? హీ ఈస్ వన్ వుమెన్ మ్యాన్, హీ ఈస్ నాట్ ఎక్స్ప్రెసివ్, అండ్ హీ ఈస్ ఆనెస్ట్ టువర్డ్స్ హిస్ లవ్. దో హీ ఈస్ ఆల్కహాలిక్, దో హీ హ్యాస్ హిస్ masculinity, but still వీక్నెస్ ఆయనకున్నా కూడా he sticks to one thing. That is lekha. Okay. Yeah. That's what మీ ట్రైలర్ లో చూస్తే ఆ రోజు మండే
మన రమేష్ గారి కొట్టుకెళ్ళి కిలో మటన్ తీసుకొచ్చాను, తీసుకెళ్ళి కిచెన్లో పెట్టాను. లేదు, ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఎవరికి తెలుసు. అంటే వాడు ఎంత ఇన్నోసెంట్ అంటే వాడు ఆ ఒక్క విషయం, నేను మటన్ తీసుకొచ్చడానికి వెళ్ళినప్పుడు తను లేదు, వెళ్ళిపోయింది. ఇక్కడంతా జరిగింది, ఎంత జరిగింది వాడికి హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. హీ స్టిల్ తను వచ్చేస్తుంది. షీ షుడ్ కమ్, షీ విల్ కమ్. ఆ మొగాడికి అది ఉంటుంది కదా, నేను ప్రేమించాను. He thinks by default she will come. ఎవరి కోసం వస్తుంది. సో ఈ మంత్ ఆఫ్ మధులో ఆ నెలలో ఈ అమ్మాయి శ్రేయ క్యారెక్టర్ మీకు కళ్ళు తెరిపించే ఒక క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఆ ట్రావెల్ లో మీ ఇద్దరి మధ్య ట్రావెల్ వల్ల ఆ అమ్మాయి కూడా కళ్ళు తెరిచే అవునా? లైఫ్ వెరీ నైస్. ఉమేష్ బాబు గారి సిస్టర్ మంజులా గారు, అది నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యామండి. బికాస్ మేము అందరూ కొత్త వాళ్ళు. అసలు ఆ లైన్ ఏముంటదండి, ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ బీయింగ్ ద రీజన్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. అండ్ అది చెప్పేటప్పుడు కూడా తను చాలా ఫీల్ అయ్యారు ఆ సీన్ జరిగేటప్పుడు. అంటే శ్రీకాంత్ ఎప్పుడైతే వెళ్ళి ఈ కథ చెప్పినప్పుడు షీ వాజ్ ఆన్ ఇమీడియట్లీ. మేము కొంచెం అనుకున్నాం చేస్తారు చెయ్యరు, కొత్త టీం, ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్, నోన్ యాక్టర్స్ లేరు, ఎవరు ఒప్పుకుంటారో లేదో తెలియదు. బట్ షీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ద వే షీ కోఆపరేటెడ్ us. We're so happy with her. And నాకు ఆవిడకి ఎక్కడ కాంబినేషన్ లేదు. But team was very happy with her on sets. I mean, I'm really proud of you, Naveen. Thank you. Not just as a journalist, but as a woman. అంటే for the kind of roles that you're selecting, you're choosing. నిజంగా ఇది చాలా అవసరం. Today's, I mean, lot of women. Yeah, but someone should tell these stories, and someone. Exactly. I couldn't and people like Srikanth is there, and Yashwant lanti producers unte. Someone should produce also, no? I'm wishing ilanti cinemalu tiyadaniki like many directors, not only నాకు ఒక్కడికే కాకుండా మెనీ యాక్టర్స్ కి ఇలాంటి కథలు చెప్తే. యూజువల్లీ మీరు అందరూ అనుకుంటారు ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిలిం అనుకోవచ్చు. No, it's not a women centric. ఇది ఉమెన్ కి మగాళ్ళకి ధైర్యం ఇచ్చే సినిమా. అండ్ స్పెషల్లీ యూత్ కి టు మేక్ దేర్ చాయిసెస్ ఇన్ లైఫ్. యంగ్స్టర్స్, నేను యంగ్ ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేశాను. చూసింగ్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్, బీయింగ్ ఇన్ థింగ్స్, నాట్ చూసింగ్ రైట్. అండ్ లేటర్ ఐ రియలైజ్డ్ వాట్ ఈస్ ఇట్. తెలుసుకునే లోపు థింగ్స్ వెంట్ అవే, థింగ్స్ వెంట్ రాంగ్, యూ బికెమ్ బ్యాడ్, ది అదర్ పర్సన్ బికెమ్ బ్యాడ్. అన్నీ జరుగుతాయి. సో లైఫ్ టీచర్స్ యూ అండ్ be humble as you are, then you will grow as a human. And my thing is every day I'm trying to become a better person. So I'm trying to that. ఎందుకు మీరు ఇంత మంచిగా ఉన్నారు? Why are you so good? You're too good to be bad, and I'm really extremely happy that I'm doing this with you. అయితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. So we will close with that. So most memorable moment till date అంటే మీ ఫిల్మ్ కెరియర్ లో ఏంటది? టిల్ డేట్ అంటే ఇప్పుడు రీసెంట్ గా డే బిఫోర్ ఎస్టర్డే నా అబ్బాయి సిద్ధాంశ్ హ్యాస్ లాంచ్డ్ ద ట్రైలర్ ఆఫ్ మంత్ ఆఫ్ మధు. He launched the trailer. So sweet of Saidharam Tej. Okay. And the moment the anchor asked launch చేయాలి అంటే he said నాకంటే ఒక మంచి సోల్ లాంచ్ చేసిన చెప్పేసి he took the mic to him. Okay. And he hold the mic and Month of Madhu. He launched the trailer. That's the best moment of my career. Super. వండర్ఫుల్. ఓకే, బాగా రిగ్రెట్ అయిన సందర్భం ఏమన్నా? అండి, ఏంటది? బికాస్ అందాల రాక్షసి తర్వాత, దళం తర్వాత సమ్వేర్ ఉచిత సలహాలు ఎక్కువ తీసుకున్నా. హీరో అంటే ఇప్పుడు నువ్వు మాస్ హీరో, నువ్వు అందాల రాక్షసి అంటే పీపుల్ యూస్ టు కంపేర్ మీ టు రవితేజ గారు. రవితేజ గారు లాంటి. And you were taken over. Yeah, I was taken carried over. forward. I don't know anything about cinema, how it functions, how things work. సో హీరో అంటే ఇలా ఉండాలి, హీరో అంటే ఒక కార్ ఉండాలి, హీరోకి ఒక లుక్ ఉండాలి, హీరో ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా బ్రాండింగ్ వేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో నేను చాలా థింగ్స్ తీసుకున్నా. వేర్ ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 4 to 5 years. అంటే మంచి కథ వచ్చినప్పుడు ఆ మంచి కథలో ఇంకా మంచిగా ఏముంది, వాట్ ఈస్ గుడ్, ట్రైంగ్ టు స్కూట్నీ లాట్ ఆఫ్ థింగ్స్, ఇది రైట్ కాదు, దిస్ విల్ కమర్షియల్లీ వర్క్ ఫర్ మీ, ఇలాంటి చాలా క్యాలిక్యులేషన్స్ చేసి I lost almost 4 to 5 years. I regret that those 4 to 5 years లో ఎన్ని మంచి సినిమాలు పోగొట్టుకున్నారు. I lost lot of. You remember any of those films? అంటే ఒక 3-4 బాగా హిట్ అయిన సినిమాలు? I can say RX100. RX100 was my like Ajay garu, he has narrated me
బట్ నాకున్న ఆ టైంలో నేను చూస్ చేసిన రాంగ్ ఫిల్మ్స్ వల్ల నాకు మార్కెట్ లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్స్ డిడ్ కమ్ ఫార్వర్డ్. నా మిస్టేక్ ఇక్కడ ఉంది. కరెక్ట్. సో దోస్ థింగ్స్ ఐ వాంట్ టు నెవర్ గో బ్యాక్ అగైన్. వెరీ నైస్. ఓకే, మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ సెట్స్. మంత్ ఆఫ్ మధులో క్లైమాక్స్ అండి. క్లైమాక్స్. మీ అండ్ స్వాతి హ్యాడ్ అ మూమెంట్ యాజ్ ఎ హ్యూమన్, లైక్ వీఆర్ ఫ్రెండ్స్, బాగున్నాం. కానీ శ్రీకాంత్ చెప్పిన క్లైమాక్స్ మేము పర్ఫామ్ చేసిన తర్వాత ఎక్కడో మేమిద్దరం వి బికమ్ సైలెంట్. వి బోత్ లెఫ్ట్ ద సెట్ టుగెదర్. అలా నించున్నాం, మేము కళ్ళంబలో నీళ్ళు వచ్చేసాయి. వీఆర్ నాట్ టాకింగ్, మేమిద్దరు మాట్లాడుకోలేదు. మేమిద్దరు ఇట్లా ఒకరినొకరు హగ్ చేసుకున్నాం. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి వాట్ హ్యాపెన్ జస్ట్ నౌ, వీ కుడెంట్ ఇమాజిన్ దట్. అలా సమ్ మ్యాజిక్ హ్యాపెండ్ అండ్ I can't forget that as an actor, because your co-actor is your god. And as Swathi and the way Swathi complimented that scene and main chasing scene, we both, I think, the best moment as an actor was with Swathi garu. అబ్బా, That's అయితే మేము ఇప్పుడు క్లైమాక్స్ కోసం వెయిట్ చేయాలి. climax. That moment గూస్ బంప్స్ వస్తున్నాయా? ఐ థింక్ మీరు ఓపెనింగ్ సీన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని విన్నా నేను. ఓపెనింగ్ సీన్ film ఓపెన్ అవడమే లైక్ you'll get stuck. అవునా? హే డైరెక్టర్ ఏంటి ఇలా స్టార్ట్ చేశాడు సినిమా అనేసి. వన్ క్వాలిటీ మీలో ఉన్నది దట్ యు జస్ట్ డోంట్ లైక్ అండ్ యూ వాంట్ టు ఓవర్కమ్ దట్. మైక్ చేతిలో పెడితే ఐ డోంట్ నో, ఐ కుడెంట్ స్పీక్ అండి. ఇఫ్ ఐ హ్యావ్ అ మైక్ ఇన్ హ్యాండ్ షివరింగ్ వస్తుందా? షివరింగ్ వస్తుంది. అండ్ ఐ స్కిప్, అంటే చెప్పాలనుకున్న విషయం మైండ్లో రన్ అవుతూ స్కిప్ అయిపోయింది సమ్వేర్. ఆ ఫియర్, ఎందుకంటే వన్స్ ఇట్ హ్యాపెన్ అండ్ అందాల రాక్షసి ఆడియో లాంచ్లో నాకు సడన్గా మైక్ ఇచ్చేసారు. అండ్ ఆ ఎక్సైట్మెంట్లో చాలా ఎక్కువ మాట్లాడేశాను. బికాస్ ఇమాజిన్ అండి, రాజమౌళి గారు లాంచ్ చేస్తున్నారు, సాయి కోరపటి గారు లాంచ్ చేస్తున్నారు. లైక్ బిగ్ ఈవెంట్. అండ్ నేను ఈగా సక్సెస్ అవ్వాలి ఏదో మైక్లో నేను మాట్లాడేశారు. సో దాట్ టైం అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారనమాట, కొంచెం ఓవర్గా మాట్లాడామన్నారు. ఆ రోజు నుంచి నాకు ఇప్పుడు దాకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓ, ఫస్ట్ స్టేజ్లో అలా అయిందని ఆ తర్వాత మీరు యూర్ నాట్ ఇప్పుడు దాకా దో ఇంత లైఫ్లో ఇంత చేంజెస్ అయినా, ఇంత పాజిటివ్ అయిన తర్వాత కూడా స్టిల్ ఐ హ్యావ్ అ ఫియర్ వెన్ ఐమ్ టాకింగ్ ఇన్ ఆడియన్స్ మైక్. అది కొంచెం ఇప్పుడు మైక్ మీద బాగా మాట్లాడుతున్నారు ఈ రోజు అంతా. ఇప్పుడంతా ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు. మీరు నాకు పరిచయం, మీకు తెలుసు కాబట్టి మీ ఇంటర్వ్యూస్ నేను చూస్తానండి సీరియస్గా. అండ్ సమ్వేర్ ద కంఫర్ట్ జోన్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మంత్ ఆఫ్ మధు ప్రెస్ మీట్ అప్పుడు కూడా మీరు కొంచెం భయపడ్డారు కదా మాట్లాడటానికి. మైక్. ఓకే, సో యూ వాంట్ ఓవర్కమ్ దట్. యూ విల్, బికాస్ మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా అది అవుతుంది కాబట్టి ఇది కూడా అవుతుంది. యా, వండర్ఫుల్. ఓకే, మీ కాంటెంపరీ యాక్టర్స్లో who do you think they are very good, like నాకు చాలా ఇష్టం అని అనుకున్న ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. నవీన్ పోలిశెట్టి, he's tremendous as an actor. Naveen Polishetty, Vishwak Singh, I like his work. Okay, he comes something, he does something, right? Is it action or is it comical? Ee nagaranki enadante I become a huge fan of him. Satyadev is a very good actor. And recently Masuda చేశారు కదా తిరువి. I look forward for his work. These actors I like. కరెక్ట్ గా చెప్పారు, నాకు చాలా ఇష్టం వీళ్ళందరూ అంటే. సో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన తెలుగు ఫిల్మ్స్ లో ఏ సినిమాలు బాగా నచ్చుతాయి? Polishetty is like అంటే ఆడియన్సెస్ కి ఇప్పుడు అలాంటి సినిమా కావాలి. That film I liked. Okay, చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఈ మధ్య కాలంలో తమిళ్ ఫిల్మ్ బాగా నచ్చింది, మన ధనుష్ గారిది, నిత్యమేనన్ గారి సినిమా. దట్ ఫిల్మ్ ఐ లైక్డ్ అ లాట్. తిరుచిత్రబలం. రైట్, గుడ్ మూవీ. మసూదా వాస్ వెరీ గుడ్. అండ్ దట్స్ ఇట్. అండ్ కొన్ని ఫిల్మ్స్ ఐ థింక్ సినిమా బండి, బ్యూటిఫుల్ ఫిల్మ్. వర్స్ట్ ఫేజ్ యాజ్ అన్ యాక్టర్. ఫేజ్ అంటే మీరు ఇయర్స్ చెప్పండి, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు, అండ్ హౌ హారబుల్ ఇట్ వాస్. 18 to 20 అండి. The 2 years, yeah, it was horrible because షూటింగ్స్ ఉన్నాయి, షూటింగ్స్ చేస్తున్నాను, సినిమా రిలీజ్ అవ్వవు, పేమెంట్స్ రావు, సర్వైవల్ థింగ్స్ కొంచెం కష్టమైంది. సరే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దేస్ 2-3 ఫిల్మ్స్
which I believed strongly, which will release and give me at least some good work. So those 2 years were very critical in my life. మోస్ట్ సాటిస్ఫైయింగ్ రోల్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పటి వరకు? I have 2 characters Okay. where I feel most satisfying role. One is Ammu, and I'm proud of doing that character because ekkado నాకు ఒక like strong అనిపించింది I should represent this character. And other is Bhanumati Ramakrishna. భానుమతి, దట్స్ మై ఫేవరెట్. Yeah. ఓకే, నేను కొంతమంది పేర్లు చెప్తాను, వీళ్ళని మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలి. ఏం క్వశ్చన్ అడుగుతారు? ఓకేనా? నాని గారు ఇంత న్యాచురల్గా ఎలా ఉంటారు? No, his way of select good. Hi Nana, రీసెంట్గా ఆ సాంగ్ విన్నాను. లైక్ దసరా తర్వాత immediately he's back to him, and I liked it. And యా యా, he's very natural with his ఏమంటారు the beautiful emotions. ఎన్టీఆర్ జూనియర్. ఇంకా మిమ్మల్ని చాలా 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 చూడాలి. మీతో వర్క్ చేసిన తర్వాత నాకు అనిపించింది అంటే దిస్ లాట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ యూ యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అన్ ఫ్యాన్. మిమ్మల్ని చాలా హైట్స్లో చూడాలి. సో హైట్స్ ఇన్ సెన్స్ ఆఫ్ అన్ యాక్టర్. ఓకే, సో ఎస్ వి ఆర్ వెయిటింగ్ వాట్ ఎవర్ యూ డూ. వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ బిగ్ అనే? బిగ్ అని అంతే. వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ బిగ్. చరణ్ సార్, హౌ కెన్ యూ బీ సో రాయల్, సో హానెస్ట్, సో కైండ్ అండ్ సో ప్రొఫెషనల్? హీస్ I shared a screen space with him in Game Changer and the way he's on set. We are shooting in 48 degrees in summer action sequence. It's very hot. An inch of frustration he never showed to his staff or the direction team or anything. He just comes, he does his work, he's comfortable and his royalty is amazing. How అండి, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ శంకర్? అసలు గేమ్ చేంజర్ లో ఆపర్చునిటీ రావటం మీకు అసలు హౌ వాజ్ దట్? హౌ డిడ్ యు, మీకు ఏ రోజైతే మీకు ఈ న్యూస్ తెలిసిందో దట్ యు ఆర్ యాక్టింగ్ దేర్ ఇన్ దట్ ఫిల్మ్? నేను విన్నది ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ టీమ్ విల్ చూస్ యాక్టర్స్ అని అంటే స్లిప్ వేసి చూస్ చేస్తారని విన్నాను. దే చోజ్ మీ. వెన్ ఐ గాట్ అ కాల్, ఫస్ట్ థింగ్ ఐ కాల్డ్ మై మదర్. మా నువ్వు విషయం తెలుసా ఇట్లా అంటే, షీ వాజ్ సో హ్యాపీ. ఫస్ట్ నేను సైన్ చేయకముందేనే లైక్ శంకర్ గారితో నేను మీట్ చేయాలి, ఇంకా సైనే చేయలేదు, ఇప్పుడే వచ్చింది న్యూస్ అండ్ లేదు నేను మీట్ చేయాలి. అండ్ ఇట్స్ ఎ యూనివర్స్ అండి. లైక్ హీఈస్ సో గుడ్ విత్ హిస్ క్రాఫ్ట్, టెక్నాలజీ నుంచి అండ్ ఈవెన్ విత్ ద యాక్టర్స్, ద వే హీ రెస్పెక్ట్స్ యాక్టర్స్, ద వే హీ గివ్స్ టైమ్. బాగా రాలేదంటే హీ కమ్స్, హీ యాక్ట్స్, హీ ఎక్స్ప్లెయిన్స్, విచ్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ అండి. బాలయ్య గారు, జై బాలయ్య. జై బాలయ్య. ఏమడుగుతారు బాలయ్య గారిని? ఎప్పుడన్నా ఏమన్నా అడిగారా క్యూరియస్ గా సెట్ లో? అడగాలనుకుంటాను, బికాస్ అండి లైక్ యాక్షన్ సీక్వెన్సెస్, ద వే బాలకృష్ణ గారు డస్ దిస్ యాక్షన్ సీక్వెన్సెస్ విచ్ ఆర్ వెరీ టఫ్. అసలు ఆ ఏజ్ లో ఎలా చేస్తారో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఎప్పుడు. హీస్ వెరీ గుడ్ అండి. లైక్ రిహర్సల్స్ కూడా నువ్వు ఇటు రా, నువ్వు ఇటు చేయి, ఇది రెడీ టేక్ అంటారు. కెమెరా ట్రాలీ మార్క్ అయినా మిస్ అయి ఉంటుంది కానీ ఆయన మాత్రం ఆ మార్క్ మిస్ అవ్వదు. He's that good. Till the cut చెప్పిన తర్వాత he waits for 6 to 10 seconds, then he comes out of the character. Editor కూడా like he'll custom ఇవ్వడు ఆయన. He's that good with his profession and very professional. Very. So ఏం అడుగుతారు మరి బాలయ్య గారిని? సార్ ఎలా సార్, మోర్ దెన్ ఫిట్నెస్ లెవెల్ కన్నా ఆయన స్టేట్ ఆఫ్ మైండ్, బికాస్ ద ఏజ్ he has, but still the action sequences, the memory power of the dialogue delivery and being royal to himself. Whatever character he plays, being royal to himself. How? లావణ్య త్రిపాఠి చాలా సినిమాలు చేయాలి, పెళ్ళైన తర్వాత కూడా మీరు సినిమాలు చేయాలి. ఆపొద్దు. ఓకే, ఆపొద్దు. ఆల్ రైట్. ఐశ్వర్య లక్ష్మి, ఎలా, హౌ కెన్ యూ పర్ఫార్మ్ సో గుడ్? వన్ యాక్టర్ లైక్ co-actor like I was stunned by her work. And because of her, Ravi was elevated more. Yes. She helped me a lot to get that Ravi also. And how can you act so beautifully? మీకు అవార్డు రావడానికి ఆమె కారణం. ఓకే, నెక్స్ట్ స్వాతి. She is beautiful person from heart. చాలా మంచి హ్యూమన్, చాలా మంచి వ్యక్తి, ఏమి దాచరు. అండ్ తన వల్ల ఎవరు హర్ట్ అవ్వరు. తనని హర్ట్ చేసినా తను తీసుకొని తను ఫర్గివ్ చేసి వదిలేస్తుంది. కానీ షీఈస్ సో కమిటెడ్ టు హ్యూమన్ ఫీలింగ్, హ్యూమన్ వాల్యూస్ గురించి. అండ్ ఐఎమ్ సో లక్కీ టు డూ అ ఫిల్మ్ విత్ హర్, అంటే 2 films together. And she's been a big support for me as an actor.
అంటే నువ్వు ఏ సినిమా చేసినా, ఏ ట్రైలర్ చూసినా నువ్వు బాగా చేస్తావరా, నువ్వు బాగానే చేస్తావరా, ఆ మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకో ఫిల్మ్ చేయాలండి. ఓకే, సో అదే అడుగుతున్నారు ఇప్పుడు. అదే అడుగుతున్నా. ఐ వాంట్ టు డూ అ ఫిల్మ్ విత్ యూ అగైన్. వెన్? ఓకే, అను రాఘవపుడి. థ్యాంక్ యూ అను, బికాస్ సూర్య లాంటి క్యారెక్టర్ ఇప్పుడు దాకా స్టిల్ ఇన్ని సినిమాలు చేసి ఇన్ని ఇయర్స్ అయినా స్టిల్ దే లవ్ మీ ఫర్ సూర్య. అండ్ వెన్ ఈజ్ అనదర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ సూర్య లాంటి క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు మీతో వర్క్ చేయడానికి జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే లైక్ ఇంకా ఎక్స్పీరియన్స్, ఇంకా లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ లెర్న్ చేసుకున్నాం. ప్లీజ్ గివ్ మీ అ వెరీ గుడ్ రోల్. ఐఎమ్ ఈగర్ టు వెయిట్. సో స్వీట్. సీతారామం చూసారా? చూశానండి. బ్యూటిఫుల్ ఫిల్మ్. గ్రేట్. త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారికి నేను ఈ సందర్భంగా సారీ చెప్పాలి. ఎందుకు? గుంటూరు కారంలో నేను చాలా మంచి రోల్ ఆయన అడిగారు. బట్ దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ జగర్దందా XX. సో ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ లుక్ అండ్ డేట్స్ కూడా చాలా ఎక్కువ డేట్స్ అడిగారు వాళ్ళు. ఓకే. సో దానివల్ల ఎక్కడ అంటే డూయింగ్ విత్ బిగ్ యాక్టర్స్ ఉన్నప్పుడు మా వల్ల డేట్స్ దొరకపోవడం వల్ల అనేది ఒక విషయం జరుగుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ రాంగ్ టర్మ్స్ విత్ ద ప్రొడక్షన్ హౌస్. సో ఐ మిస్ దట్. సార్, సారీ సార్, బట్ ప్లీజ్ కాస్ట్ మీ అగైన్. కాస్ట్ మీ అగైన్. ఓకే, క్షమించండి, బట్ ఇంకొక పాత్ర ఇవ్వండి. ఆల్ రైట్. ఇప్పుడు ఫైనల్లీ 2 more డైరెక్టర్స్. ఒకరు శంకర్ గారు, ఇంకొకరు శ్రీకాంత్. శంకర్ గారిని ఏం అడుగుతుండే సార్, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి సార్. ఈ జనరేషన్ సినిమాలు టెక్నాలజీలు మారుతూనే ఉంటాయి. వీళ్ళన్నింటినీ మీరు దాటి ఒక సినిమా చేస్తూనే ఉంటారు. ప్లీజ్ అలాగే చేయండి. నాలాంటి యాక్టర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. ప్లీజ్ వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నేను ఎంతైతే ఐఎమ్ మేనిఫెస్టింగ్ అండి. అంటే చాలామంది తెలిసింది కాబట్టి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ శంకర్ సార్. సో సార్, గివ్ మోర్ ఆపర్చునిటీ లైక్ యాక్టర్స్ లైక్ మీ. దే ఆర్ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. మీరు అలాగే ఉండండి, ఆపర్చునిటీస్ ఇస్తున్నాను. సూపర్. అండ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్, మంత్ ఆఫ్ మధు. Do a gangster film. Enough of he can do? Yeah, he can do anything. To do a gangster film and cast me also. అంటే నేను ఇంకా అనబోతున్నా, మిమ్మల్ని తీసుకోవాలి, మళ్ళీ స్వాతిని తీసుకోవాలి. ఓకే, ఫైనల్ క్వశ్చన్. మీకు మీరు ఏదైనా ఒక సలహా ఇచ్చుకోవాలి అనుకుంటే ఏమి ఇచ్చుకుంటారు? దేనికి భయపడద్దు. నీకు ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఫ్లాప్ ఫిలిమ్స్ అయినా, హిట్ ఫిలిమ్స్ అయినా, బ్యాడ్ ఫిలిమ్స్ అయినా, బ్యాడ్ రోల్స్ అయినా, ఆడియన్స్ they have accepted you in such a way that experiment చేయడానికి ఒక ధైర్యం ఉంటుంది. సో ఎక్కడ భయపడొద్దు. బీ హానెస్ట్ టు యువర్ వర్క్. ట్రైలర్లో లేని ఒక డైలాగ్ మంత్ ఆఫ్ మధుది చెప్పాలి మీరు. నా ప్రేమ, కోపం, కోరిక అన్నీ దానికి చూపించాను. వెళ్ళిపోయింది, నచ్చలేదు, వెళ్ళిపోయింది. Super. Thank you so much. It was wonderful talking to you, Naveen. Thank you so much. And finally we made it that we could have an interview. Yeah, together. And such a nice conversation. Thank you. I have a gift hamper for you. Oh. Yes. Thank you. So this is a gift hamper from Millet Bank. Thank you. And